అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందండి. మంగళవారం సాయంకాలం అండి. ఎప్పుడు చల్లని గాలులు వీస్తాయా? ఎప్పుడు వాతావరణం చల్లబడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం గదండీ! ఈ సంవత్సరం ఎండల ప్రభావం ఎక్కువగానే ఉందండి. ముసలివాళ్ళు, పసిపిల్లలు ఈ ఎండలకి, వేడికి పాపం ఎంత అల్లాడిపోతారో అనిపిస్తూ ఉంటుందండి. ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యేసరికి ఎంత సంతోషం వేసిందోనండి. వేప చెట్టు చూసారా? సంతోషంతో తల వంచుకొని నాట్యం చేస్తున్నట్లు లేదు. ఎంత ఆనందంగా ఉన్నదో కదా! జంతువులు, చెట్లు, మనుషులు ఎంత సంతోషిస్తాయోనండి ఈ వర్షానికి. ఒక్కసారి దట్టమైన మేఘాలు గమ్ముకొని సన్న చినుకులు పట్టడం స్టార్ట్ అయ్యాయండి. ఒక్కసారిగా చల్లబడేసరికి క్లైమేటు నా శరీరం ఎంతో పులకరించిపోయిందండి. చాలా ఎంజాయ్ చేశాను. ఆస్వాదించానండి. చల్లని వాతావరణం అంటే ఎవరికిష్టం ఉండదండి. చక్కగా ఊయలలో కూర్చొని ఆనందంతో ఆస్వాదిస్తూ చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తూ గడిపానండి వీడియో తీసుకుంటూ. సన్న చినుకులు పడటం స్టార్ట్ అయ్యాయండి. మొత్తం మనకి కళ్ళాపు జల్లినట్లుగా పడ్డాయండి. ఒక్కసారిగా మొత్తం గూడా వర్షానికి, చల్లదనానికి, అలాగే మబ్బులు ఈ విధంగా దట్టంగా పట్టేసేసి క్లైమేట్ అంతా ఒక్కసారి చేంజ్ అయ్యేసరికి ఎంత సంతోషం, ఆనందం వేసిందండి. వాతావరణం ఇలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటే మనకెంతో సంతోషం గదండీ! హాయిగా అనిపించింది చల్లగా గాలికి. ఈ ఎండలకి లిక్విడ్ ఎక్కువ తీసుకుంటూ ఎప్పుడు చల్లదనంగా వస్తుందా వాతావరణం అనేది, ఎప్పుడు హాయిగా ఉంటుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం గదండీ! ఎండలు బాగా కాసాయండి ఈ సంవత్సరం మాత్రం. స్ప్రైట్ ఏంది, సోడాలేంది, లిమ్కాలే ఇవి రాగి జావేంటి, అలాగే గ్లూకోజ్ ఏంటి, మజ్జిగ ఏంటని ఈ ఎండలకి తాపం ఆపుకోలేక ఎంత లిక్విడ్ తీసుకున్నామండి. వాతావరణం ఇలా ఒక్కసారిగా చేంజ్ అయ్యేసరికి హాయిగా అనిపించిందండి నా మనసుకి మాత్రం. ఆహ్లాదకరంగా ఉంది. ఎప్పుడైతే చల్లదనం ఎక్కువగా ఉంటుందోనండి మన ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువగా పెరుగుతుందనమాట. ఎప్పుడైతే ఎండలకి చెమటంతా మనలో ఉండదంతా పోయి నీరసం ఎక్కువైపోతామో మనం కూడా అలాగే త్వరగా మన ఆయుష్ అనేది క్షీణిస్తూ ఉంటుందంటండి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! సన్నగా చినుకులైతే స్టార్ట్ అయ్యాయండి వర్షానికి. వర్షం పడుతుంది. ఆహ్లాదకరంగా ఉందండి ప్రస్తుతం. చిన్న పిల్లలప్పుడైతే ఎంత హాయిగా, ఆనందంగా కేరింతలు కొడుతూ, వర్షంలో ఎగురుతూ ఆడేవాళ్ళమండి. ఇక బుధవారం ఉదయం అండి ఇలాగూ ఉదయాన్నే గత సాయంకాలం గాలి దుమారం లేచే కదా! చల్లని గాలి చినుకులు పడ్డాయి. ఇప్పుడే మొదటిసారాయ. ఇక ఇల్లంతా కప్‌బోర్డ్స్ అంతా కూడా డస్ట్ నిండుకుపోయిందండి. ఆనందం, సంతోషంగా ఉంది. కానీ ఇల్లంతా డస్టు పేరుకుపోయిందండి. ఇక తప్పదు కదండీ! మన ఆడవాళ్ళకందరికీ కూడాను శుభ్రం ఎక్కువ కదా! నీట్‌గా లేకపోతే నిద్ర పట్టదు. ఊరుకుంటామా? చీర కుచ్చిళ్ళు పైకి దోపి, బయట కొంగు చుట్టూ తిప్పి బొడ్లో దోపి ఇక మొదలు పెడతాం కదా! నేనైతే నైటీనేనండి. ఇక కప్‌బోర్డ్స్, హాలు, కిచెను, బెడ్‌రూమ్స్ మొత్తం కూడా నీట్‌గా తుడిచి శుభ్రం చేసేసరికి నా పని అయిపోయిందండి. ఇక స్నానం చేసి ఒకేసారి అన్నం, కూరలు వండుకొని తినేసామండి. పని అంటే ఒక పట్టాన అయిపోతుందండి. పైపెచ్చు 3 వస్తే మన ఆడవాళ్ళంతా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం అని పాట పాడుకోవాల్సిందేనండి. మనం కాదండి. ఘంటసాల గారు పాడిన పాటండి. మన కోసమేననుకోండి. ఈ విధంగా ఆ రోజైతే పూర్తయిపోయిందండి. ఈ డస్ట్ దులుపుకొని ఇల్లంతా శుభ్రం చేసుకునేసరికి ఒళ్ళు హూనం అయిపోయింది. ఇల్లు శుభ్రం అయిందండి. మన ఆడవాళ్ళందరికీ కూడాను ఈ విధంగా చేసుకోక తప్పదు కదండీ! ఎలాగోలా పని పూర్తి చేసేసుకొని ఆ రోజంతా రెస్ట్ తీసుకున్నానండి. విశ్రాంతి తీసుకున్నాము. మా వారు నేను చెరువు పని చేసుకుంటూ ఉంటాంలేండి. సామాను ఎక్కువ విపరీతంగా ఆ సామానుకి డస్ట్ పడుతూ ఉంటుంది. ఇల్లు పెద్దదే కాబట్టి సామానుకి ఈ డస్ట్ అంతా దులుపుకునేసరికి పని సరిపోతుందండి.
ఆ రోజంతా కూడాను అయిపోయింది పని కంప్లీట్గా. ఇక గురువారం ఉదయం వచ్చేసిందండి. ఇది గురువారం ఉదయం లాగ్ అనమాట. ఉదయాన్నే బయట కళ్ళాపు చల్లేసి భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని ఏక్వా గార్డ్ వేస్ట్ వాటర్ తోటి ముందు వరండా అంతా కడిగి శుభ్రం చేసుకొని ప్రక్క వరసంది కూడా కడిగి వెనక పెరట్లో కూడా నీట్గా కడిగానండి. నాకు తృప్తిగా ఉందండి. ఇప్పుడు వాతావరణం కాస్త చల్లగానే ఉందండి, పర్వాలేదు. కానీ సూర్యభగవానుడు కాస్త కోపం తగ్గించుకున్నాడండి. మొత్తానికి మనీ ప్లాంట్ మొక్కలు కూడా చక్కగా వర్షానికి స్నానం చేసేయండి. సంతోషంతో తలలో వంచి చెప్తున్నాయన్నమాట, హాయిగా ఉంది మాకు నీకులాగానే అని అంటున్నాయన్నమాట. ఈ డబ్బా మూతల్లో కూడా టేబుల్ ప్లాంట్ మొక్కలు వేసుకున్నాను కదండి, వాటిని కాస్త సరి చేసుకున్నాను. ముందుగా ముఖ్యంగా మన ఇంటి ముందు నీట్గా శుభ్రంగా అందమైన ముగ్గు పసుపు కుంకాలతో ఇలా కనిపించాలి అని ప్రతి ఆడవాళ్ళలోనూ ఈ అభిప్రాయం ఉంటుంది కదండి. ఒక పరక నలక కూడా లేకుండా శుభ్రంగా ఉండాలనిపిస్తూ ఉంటుందండి. నాకు అలాగేనండి, ఒక్క నలక పరక లేకుండా శుభ్రంగా ఊడ్చుకుంటానండి. ఏవో నాకు వచ్చిన ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకాలతో అందంగా అలంకరించుకుంటే తప్ప నా మనసు ఊరుకోదండి. బియ్య పిండితోనే ముగ్గు వేసుకుంటానండి. ముగ్గు రాతి ముగ్గు కొననండి, తీసుకోను. ఎందుకంటేనండి బియ్య పిండి ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే ఉదయాన్నే మనము చీమలకు దానం పెట్టినట్లేనంటండి. ఒక మహాత్ముడు చెప్తే విన్నానండి. అందుకే బియ్య పిండి 3 కేజీలు 4 కేజీలు మరపట్టించుకుంటానండి. అవే స్టోర్ బియ్యం అండి. స్టోర్ బియ్యం కోట బియ్యం అంటాం కదా, అవి అనమాట. ఒక నెల వరకు సరిపోతుందండి. మొత్తం ఒక 50 రూపాయలు అయిపోతుందండి. అదే గనక మనం ఈ రాతి పిండి కొనుక్కున్నాం అనుకోండి, 100 రూపాయలు పైపెచ్చి అవుతుందండి. మాకు మాత్రం గుంటూరులో అలా అమ్ముతున్నారు. ఇక అందుకని బియ్య పిండే మంచిదండి అసలుకి. ఇదనమాట అండి గుమ్మం వాకిలి ముందు ముచ్చట్లు అనమాట. ముగ్గు బాగుందండి, నచ్చిందా? ఇలా చిన్న చిన్న ముగ్గులైనా సరే అందంగా వేసుకోవాలనిపిస్తూ ఉంటుందండి మన ఆడవాళ్ళందరికీ కూడాను. నీట్గా చక్కగా ఇంటి ముందు పరిసరాలన్నీ కూడా, ఇంటి ప్రక్కన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంటే మన ఇల్లే దేవాలయం అండి. మనమే దేవతలం కదా. టేబుల్ ప్లాంట్ మొక్కలు కూడా చక్కగా మంచిగా అలా నీట్గా ఉంచుకుంటానండి. పూలు పూస్తుంటే ఎంత అందంగానో ఉంటాయి కదా. గుమ్మం ముందు ఎవరైనా సరే వచ్చి నిల్చొని చూస్తే మన ఇల్లు ఎంత అందంగా ఉంది, ఇల్లుని చూసి ఇల్లాలని చూడమన్నారు అని అంటారు కదండి పెద్దలు. అలా ఉంచుకుంటాం మన ఆడవాళ్ళం అంతా కదండి. మన ఇల్లు, మన ఇంటి ముందు ముగ్గు పసుపు కుంకాలతో ఇలా అందమైన ముగ్గు, అలాగే మెట్లకు కూడా నేను పసుపు కుంకాలతో పూజ చేసుకుంటానండి. మన ఇంటి ముందు మెట్లు, ఆ విధంగా ఇంటి ముందు ఇలా తెల్ల జిల్లేడు చెట్టు, సన్నజాజి చెట్టు, ఇలా బాటిల్ మూతల్లో ఇలా టేబుల్ ప్లాంట్స్ మొక్కలు చూస్తేనే ఇంత అందంగా ఉందా అనిపించేలా అనిపిస్తూ ఉంటుందండి. అప్పుడప్పుడు వచ్చి బయటకు వచ్చేసి ముగ్గు చూసుకుంటూ ఉంటానండి. చిన్న చిన్న సంతోషాలే మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయండి. మీరు అలాగే కదండి. ఇలా ప్రతిసారి వచ్చి చూసుకుంటూ ఉంటాను, పని మధ్యలో చేసుకుంటూ ఉంటానండి. ఏదో చిన్న చిన్న ముగ్గులే ఇలా వేసుకుంటూ ఉంటానండి. ఇలా కాళ్ళు దుడుచుకొని పట్టకి ఇక లోపలికి ప్రవేశిస్తారు బయట ఎవరైనా సరే వచ్చేవాళ్ళు. ఇలా మెట్లకు కూడా చూసారా, పెయింట్ తోటి ఇలా అందమైన ముగ్గులు వేసుకొని ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క మెలక విధంగా వేసుకున్నానండి. క్రింద మెట్టు మొత్తం కూడా చిన్న చిన్న ముగ్గులు, తర్వాత మెట్టుకి ఒక్కొక్క మెలక వేసుకొని పెయింట్ తోటి ఇలా చక్కగా చేసుకున్నాను అనమాట. మన ఇల్లే దేవాలయం, మన ఇల్లే స్వర్గం అండి. మనమే దేవతలం కావచ్చండి. చాలాసేపు కడగటమే చాలాసేపు పడుతుందండి. మొత్తం కూడాను వరసంది కానీ, అలాగే ఇంటి ముందు కానీ వేస్ట్ వాటర్, యాక్వాగార్డ్ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ వాటర్ పెట్టేసి కడిగేసేస్తాను. పని మనిషి అనేది నా లైఫ్లో నేను ఎరగనండి. ఎప్పుడో పిల్లలు పెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా పని మనిషిని అనేది పెట్టుకున్నాను, కానీ ఇక నేనే చేసుకుంటానండి. నాకెవరు చేసినా నచ్చదండి, అందుకోసం నేనే చేసుకుంటూ ఉంటాను. అమ్మాయిల పెళ్ళిళ్ళప్పుడు వేసుకున్న ఈ ముగ్గు అండి, చిన్న పెళ్ళప్పుడు వేసుకున్న ముగ్గు నేనే వేసుకున్నానండి. పెయింట్స్ అంటే మా వారు పిల్లలు
అద్దారు. ఈ విధంగా డెకరేషన్ ఇంట్లో ఇలా డెకరేషన్ చేసుకుంటూ ఇంటిని అలంకరణ తీర్చిదిద్దుకుంటూ గడపడం అంటే నాకెంతో సంతోషం, ఆనందం అండి. ఈ చిన్ని చిన్ని ఆనందాలే మనందరికీ మనకెంతో సంతోషం కదండి, మన ఆడవాళ్ళందరికీ కూడాను. ఇక ఇంట్లోకి వచ్చి ఒక తపాల్లో కొంచెం సర్ఫు పెనాయిలు వేసుకొని ఇలా నీరు చల్లుకొని ఇల్లంతా తరువాత గచ్చుకర్రతో తుడుచుకొస్తానండి. ఒక్కొక్కసారి అయితే బకెట్లో నీళ్లు వాటర్ పోసేసుకొని పెనాయిలు సర్ఫు వేసుకొని తుడుస్తానండి. ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటానన్నమాట. క్రితం రోజు బుధవారం ఇల్లంతా కబ్బోర్డ్స్ తుడవటే సరిపోయింది కదండి, తుడవలేదు కదా. ఎక్కడ బెడ్షీట్స్కి పాదాలు పెట్టి కూర్చుంటామా, సోఫాలపై కుర్చీలపై కూర్చుంటామేమోనని చీదర వేస్తుందండి. అప్పటికి కూడా కాలిదారి వరకు పైపైన కొంచెం తుడిచేయాలండి. బుధవారం రోజు మొత్తానికి ఇల్లంతా తుడుచుకొచ్చానండి నీట్గా. పండుగలప్పుడు, పబ్బాలప్పుడు, అలాగే ఇలా గాలి దుమారాలు వచ్చినప్పుడు మనకి ఆడవాళ్ళందరికీ తుడుచుకోవటం తప్పదు కదండి. ఎక్కడ పోరు పోకుండా, ఎక్కడ కొద్దిగా కూడా పొడి లేకుండా మొత్తం కూడా నీట్గా వంగి లేచి తుడుస్తాం కదండి ఆడవాళ్ళం అంతా కూడా. కొంచెం కూడా అశుభ్రంగా ఉండటం మనకి ఇష్టం ఉండదు కదా. అలా నీట్గా శుభ్రంగా తుడుచుకొచ్చానండి. గచ్చంతా కూడా డస్ట్ అండి, ఇంటి నిండా డస్ట్ మయమైందిలేండి. అందుకోసమని అదిగాక ఇల్లు అనేది మాది కొంచెం ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. ఈ ప్రక్కనే ఇల్లు కడుతున్నారు కదా, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది కదా, అందుకోసం ఇంకా మరీ డస్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. మనకేమో చీదర పడుతూ ఉంటుంది. డస్ట్ అంటేనే ఎలర్జీ అనమాట. అందుకోసమని నీట్గా ఇల్లంతా తుడుచుకొచ్చానండి. శ్రమ అనుకుంటే పని కాదు కదండి. మనకి మళ్ళీ ఇవాళ కాకపోయినా రేపైనా మనకు తప్పదు, మళ్ళీ మనమే చేసుకోవాలి కదా. అందుకోసం అని చెప్పేసి ఓర్పుతోటి కష్టమనుకోకుండా చేసుకుంటే ఇల్లు శుభ్రపడుతుంది కదా. తర్వాత హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు. ఇంట్లో వస్తువులు ఎక్కువ ఉన్నప్పుడు, ఇల్లు పెద్దదైనప్పుడు మన ఆడవాళ్ళకి తప్పదండి. పని మనుషులు ఉన్నవాళ్ళు పెట్టుకొని పని చేపించుకుంటారనుకోండి. మాకు అంత స్తోమత లేదు. పైపెచ్చు నాకు నచ్చదండి ఎందుకో. వాళ్ళు సరిగా చెయ్యరు, నేను చెప్పినా వినరు. ఇక అలాగే మంత్లీ వస్తూ ఉంటుంది, మనీ ఇస్తూ ఉంటాము. పైపెచ్చు వినరు, రెటమతం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వింటారు, ఒక్కొక్కసారి వినరు. పని మనిషిని మెయింటైన్ చేయటం అంటే చాలా కష్టమేనండి ఈ రోజుల్లో. వెనకటి రోజుల్లోనైతే కొంచెం డబ్బుకు ఆశపడకపోయినా సరే తిండికి ఆశపడేవాళ్ళు. పెట్టింది తినేసి చేసి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ డబ్బు కావాలి, తిండి కావాలండి. అంత మాకు లేదు స్తోమత. పైపెచ్చు నాకు నచ్చదండి. నా పని నేనే చేసుకుంటాను. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడాను ఇలా నీట్గా అందంగా ఉంచుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అండి. కొంచెం ఓర్పుతోటి కష్టపడితే ఇల్లు నీట్గా ఉంటుంది కదండి, శుభ్రంగా ఉంటుంది కదా. ఇంటి గురించి అలాగే ఇంట్లో శుభ్రం గురించి చాలా మనం ప్రస్తావించుకున్నాం కదండి. మన ఆడవాళ్ళకి అందరికీ ఇది తప్పదండి ఎన్ని అనుకున్నా. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దేవుడి సామాగ్రి అంతా కడిగి పెట్టుకొని పసుపు కుంకాలతో పూజించి, మా వారు ఎర్రగన్నేరు పూలు మా ఇంటి ప్రక్కనే లక్ష్మి గారింటి ముందు చెట్టు ఉన్నదండి, ఎర్రగన్నేరు పూల చెట్టు. ఆ పూలు కోసుకొచ్చారు. తెల్ల జిల్లేడు పూలు మాత్రం ఇక మనం సోమవారం రోజు మాల అలంకరించుకున్నాం అనుకోండి, 4-5 రోజుల వరకు ఆ తెల్ల జిల్లేడు మాల యొక్క ప్రభావం ఉంటుందంటండి, పర్లేదంట. అలాగే తెల్ల జిల్లేడు మాల శివపరివారానికి అలంకరించుకున్నాను కదా, అలానే ఉన్నాయి. ఎర్రగన్నేరు పూలతోటి ఇలా అలంకరించుకొని పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి. ఇలా దేవుడు ముందు కూర్చొని ప్రశాంతంగా భగవంతుడి నామాలను స్మరించుకుంటూ శ్లోకాలు పఠిస్తూ 1 గంట వరకు పూజ చేసుకున్నానండి. ఎందుకంటే ఇల్లు ఒళ్ళు శుభ్రం చేసుకున్నాను కదండి. భగవంతుడి ముందు 1 గంటైనా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే తప్ప నా మనసు ప్రశాంతంగా ఉండదండి. ఈ కాసేపైనా నిశ్చలంగా స్వచ్ఛమైన మనస్సుతో భగవంతుడిపై మనసు లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో భగవన్నామస్మరణ చేసుకుంటే కానీ మనసు ప్రశాంతత లభిస్తుందండి. అన్నీ మరచి ఏ ఆలోచన లేకుండా 1 గంట మాత్రం ప్రశాంతంగా పూజ చేసుకుంటానండి. ఇల్లే దేవాలయంగా భావిస్తానండి. నన్ను నేనే మైమరిచిపోయి ధ్యానం చేసుకుంటానండి.
నా మనసు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందండి. భగవంతుడు నా పూజకై నా ముందు కూర్చున్నాడు అనిపిస్తూ ఉంటుందండి. అలా తన్మయత్వం పొందుతానండి. ఇంతకన్నా మనకు కావాల్సింది ఏముంటుందండి? సర్వాంతర్యామి ఇందుగలడు అందులేడు అని సందేహంబు వలదు అని ప్రహ్లాదుడు మనకు తెలియజేస్తాడు. అలాగే అన్నీ చూస్తూ చేస్తూ మనల్ని పాపపుణ్యాలను భరించేవాడు ఆ పైవాడే కదండీ. మళ్ళా వేదాంతంలోకి పోతే ఇప్పుడే రాలేమండి. పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇంతకన్నా భోగం, భాగ్యం ఇంకేమున్నాయి అనిపిస్తూ ఉంటుందండి నా మనసుకు. భగవంతుడి దగ్గర కూర్చుంటే ఏది నాకు గుర్తుకు రావండి. మనసు ప్రశాంతంగా భగవంతుడిపై మనసు లగ్నం చేసి ధ్యానం చేసుకుంటానండి. నాకు వచ్చిన శ్లోకాలన్నీ పెద్దగానే పఠించుకుంటానండి, పెద్దగానే చదువుకుంటాను. వెనక అపార్ట్మెంట్లోకి వినపడ్డా, ఎవరికి వినపడ్డా సరే నో ప్రాబ్లం అండి. మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానం చేసుకుంటాను. చాలాసేపు పూజ చేసుకుంటానండి. ఇలా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకొని ఇల్లు కళకళలాడుతూ ఉంటే నాకు సంతోషం అండి. పునుగులు వేసుకున్నామండి. పునుగులు లేవు అని అనుకుంటున్నారా? పునుగులు బాగొస్తున్నాయండి, రుచిగా ఉంటుంది, అమృతంగా బాగుంటుంది. ఆల్రెడీ గోధుమ పిండి వేస్తున్నా కాబట్టి బాగా చేసుకుంటున్నాను అండి. ఆల్రెడీ ఇడ్లీ కూడా చేసి పెట్టుకున్నానండి. రోజు అన్నం కూడా కడిగి పెట్టేసుకున్నానండి కుక్కర్లో. ఇక పునుగులు వేసుకుంటాము. ఉదయాన్నే ఇలా చకచక పనులు అయిపోయినాయి అనుకోండి. కర్రీ కూడా తయారు చేశానండి. ఇదిగోండి, బెల్లం వేసేసి మునక్కాయ పులుసులా తయారు చేసుకున్నాను. బాక్స్ పెట్టుకున్నాను. మా వారికి నాకే కదా తీసి ఇట్లా పెట్టేసేసుకున్నాను. నూనె వేడెక్కేసిందండి. పునుగు వేసుకున్నాం. ఈరోజు పునుగును ఇడ్లీనండి. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆల్రెడీ చట్నీ, కొబ్బరి చట్నీ ఉంది, టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి ఉంది. చక్కగా ఇలా పునుగులు వేసేస్తాను. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కొంచెం కడుపు నిండా తింటే మనం ఆరోగ్యంగా ఉంటామండి. ఎందుకంటే రాత్రి అంతా పేగులతోటి బాధపడి ఉంటాం కదా, అందుకోసమే ప్రొద్దున్నే చెప్తారు చూడండి పెద్దలు, ఉదయాన్నే కోటీశ్వరులు తిన్నట్టు తినాలి, మధ్యాహ్నం ఏమో మధ్యతరగతి ఫ్యామిలీస్ తిన్నట్టు తినాలి, అట్లాగే సాయంకాలం పేదవాళ్ళు తినేటట్లు తినాలి అని చెప్పేసి అంటారు కదా. అలాగా కొంచెం బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం కడుపు నిండా తిన్నాం అనుకోండి. ఇప్పుడే కలుపుకుంటే కొంచెం ఇవ్వండి. గ్యాస్ పెట్టేసేసుకున్నాము. అయిపోయాయి పునుగులు. తినచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి చక్కగా. లేకుండా జాగ్రత్తగా ఇదిగోండి న్యూస్ పేపర్ని దాన్ని వేసుకుంటే చక్కగా నూనె అనేది మొత్తం కూడా పీల్ చేసుకుంటుంది అన్నమాట. ప్లేట్లకు సర్దుకున్న తర్వాత ఇదిగోండి ఇడ్లీ, కొబ్బరి చట్నీ, అలాగే టమాటా పచ్చిమిరకాయల పచ్చడి, పునుగులండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఇలా క్రిందే కూర్చొని తింటున్నాము. తినండి. చెప్పండి. ఇడ్లీ, పునుగు గోధుమ పిండితో అండి. బోండాలు అంటారో, పునుగు అంటారో, ఏమంటారో మన ఇష్టం. ఇంకా కొబ్బరి చట్నీ కూడా అండి. టకటక అలా 2 ఐటమ్స్ అయితే కొంచెం కడుపులోకి ఇంపితంగా పోయిద్దండి. 2 రకాల చట్నీలు అయితే కొంచెం ఇంపితంగా తింటామని, ఒకటే చట్నీ కాకుండా. టమాటా చట్నీ కూడా పెట్టిందండి బ్రహ్మాండంగా. దీంట్లో బాగుందండి 2 చట్నీలు కూడా. ఇడ్లీలోకి అవును. అదర్స్. ఓకే.
తినండి, ఎంజాయ్ చేయండి. అయితే కాలుతున్నాయా పునుగు? చరా చరా. అదండి టిఫిన్, మాదైతే బ్రేక్ఫాస్ట్. ఓకే, ఎంజాయ్ చేయండి. అయితే ఇడ్లీ నన్ను ఈరోజు బోండాలండి. బోండా అంటాము, పునుగు అంటాము. ఇడ్లీ చూసారా సైజు ఈ విధంగా. ఆకలి వేస్తుంది, త్వరగా తినేసేద్దాం. పచ్చిమిరకాయలు పచ్చడి బాగుంది, సూపర్. పునుగులు కూడా చూసారా చక్కగా ఉడికిపోయాయి. కొబ్బరి చట్నీలో పునుగు సూపర్, రుచి అద్భుతం. మీరు కూడా ఇలా తయారు చేసుకునే తిన్నాక బాగుంది. అయినా కూడా ఆత్మ అకర్త అని ఈ టీవీ లైఫ్ పెట్టుకున్నామంటే భగవంతుడి ప్రవచనాలు వింటున్నాము. ధర్మాన్ని ఆచరిస్తూ ఈశ్వరుడిలో ఐక్యమవుతున్నారు. అటువంటి మానవులు సాధించలేనిది అంటూ మరొకటి ఉంటుందా? సవంచితో పతాత్మదృక్ కృచ్ఛేణ మహతాత్మి. చూసారా ఎండ ఎలా ఉన్నదో? కాస్త వర్షం పడిందండి, మళ్ళా తెల్లారేసరికి ఎండ విపరీతంగా వచ్చేస్తుంది. సూర్య భగవానుడు పేలిపోతున్నాడు. ఎండ బాగున్నదండి, విపరీతంగా కాస్తుంది. కాస్త వర్షం పడిందండి, తెల్లారి ఉదయాన్నే మళ్ళీ ఎప్పట్లాగే వర్షం ఎండ వచ్చేస్తుంది. ఈ చరిత్రలాగా చాలా గొప్పది, పవిత్రమైనది. దీనిని సావధానంగా శ్రద్ధతో పఠించేవాడు, ఇతరులకు వినిపించేవాడు, వాడు మాత్రమే కాకుండా వేరేవాడు, వాడు కూడా మృతువు పొందిన లోకాన్ని పొందుతాడు. ఈ కథ అన్నం కూడా వండేసానండి కుక్కర్లో. బ్రహ్మ వర్చస్సును పొందుతాడు. క్షత్రియుడు మహారాజు అవుతాడు. ఇప్పుడే విజిల్ కట్టేసాను, ఇంకా విజిల్ తీసుకుంటుంది, గాలి తీసుకుంటుంది. ఎక్కువగాను వేస్ట్ వాటర్ అండి, బయట చల్లటానికి చక్కగా అలా వేస్ట్ చేయకుండా ఇలా పెట్టేసుకుంటాను అన్నమాట. తులసమ్మ తల్లి దగ్గర దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. బెల్లపు ముక్క పెట్టుకున్నానండి. మా వారు దానిమ్మ చెట్టుని ఇలా కట్టేశారండి. కాయలు అయితే కాస్తున్నాయి.
మజ్జిగ చేసేసానండి, తాగాము మా వారు నేను. ఇలా మరీ పలసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా తయారు చేసుకుంటాం అనమాట. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మజ్జిగ గంటకి త్రాగుతూ ఉంటాము. ఇల్లంతా అలా నీట్గా చక్కగా మనం ఆడవాళ్ళంతా కూడా నీట్గా సర్దేసుకుంటే అందంగా ఉంటుంది కదా ఎప్పటికప్పుడు. ఇవి వింటూ ఉంటామండి. బజార్ పని ఉందని మా వారు బయటికి వెళ్ళారు. ప్రతిరోజు ఈ పృథు చరిత్రను వింటూ 10 మందికి చెబుతూ ఉంటే అతడికి భగవంతుడి యందు దృఢమైన ప్రేమ కలుగుతుంది, భక్తి ఏర్పడుతుంది. ఇలా మంచి మంచి సూక్తులు ప్రవచనాలు వింటుంటే ఇక ఏది మనకి గుర్తుకు రాదండి, మర్చిపోతాము. భగవంతుని యందు గల ఇతర ఆలోచనలు, ఇతర వ్యర్థ మాటలు అవన్నీ మనకు అనవసరం కదండి. శక్తి కలిగి ఉంది. భగవంతుడి కాసేపు అయినా భగవంతుడి మాటలు వింటుంటే ఆయన పుత్రుడు అవి చాలండి మనకి. సంపాదించుకున్నాడు, చక్రవర్తి అయ్యాడు. వివేకానందుడి సూక్తి చెప్పుకుందామండి. ఆత్మ యొక్క ఈ అనంత శక్తిని భౌతిక ప్రపంచం దీనికి ప్రసరింపచేస్తే అది భౌతిక సంపదలను ఇస్తుంది. ఆలోచన విధానంపై ప్రసరింపజేస్తే బుద్ధిని వికసింపజేస్తుంది. మనస్సు మీద మనస్సునే పని చేయిస్తే మనిషి దేవుణ్ణి చేస్తుంది. ఆత్మ యొక్క ఈ అనంత శక్తి అండి. మన శరీరం శుష్కించిపోయి మనం మరణించిన తర్వాత ఆత్మకు మరణం ఉండదండి, ఆత్మకు చావు లేదు. కాబట్టి ఈ అనంత శక్తిని భౌతిక ప్రపంచం మీదకి ప్రసరింపజేస్తే మన ఆత్మ అనేది అది భౌతిక సంపదలను ఇస్తుందండి. భౌతిక సంపదలు అంటే మన యొక్క ఆత్మ యొక్క మన బ్రతికున్నప్పుడు మనం చేసిన మంచి పనులన్నీ కూడా అవన్నీ కూడా సంపదలు అంటే మంచితనమేనండి, మంచి పనులే అన్నమాట. సంపద అంటే మంచి పనులే, మంచి ఇస్తుంది. మనం మరణించిన తర్వాత అలా మంచిగా తెలుసుకుంటారనమాట. అలాగ ఆలోచన విధానంపై ప్రసరింపచేస్తే బుద్ధిని వికసింపజేస్తుంది. మన ఆలోచనల యొక్క మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, మంచి నడవడిక, మంచి విధానంగా ప్రసరింపజేస్తే మంచి బుద్ధిని అనేది వికసింపజేస్తుందండి. అలాగే మనస్సు మీద మనస్సునే పని చేయిస్తే మనిషి దేవుణ్ణి చేస్తుందండి. మన యొక్క మనస్సు నిర్మలంగాను మరి మలినం లేకుండా స్వచ్ఛమైన మనస్సు, మరి కల్మషం లేని మనస్సు కనుక ఉన్నట్లయితే మన మనస్సుని మనమే జయించేసి మనిషి దేవుణ్ణి చేస్తుందండి. ఇదండి ఆత్మ యొక్క ఈ అనంత శక్తిని భౌతిక ప్రపంచం మీదికి ప్రసరింపచేస్తే అది భౌతిక సంపదలను ఇస్తుంది. ఆలోచన విధానంపై ప్రసరింపచేస్తే బుద్ధిని వికసింపజేస్తుంది. మనస్సు మీద మనస్సునే పని చేయిస్తే మనిషి దేవుణ్ణి చేస్తుంది. ఎంత చక్కగా వివరించారో చూసారా వివేకానందుల వారు. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. కీళ్ళ నొప్పులండి. కొంతమందిలో కీళ్ళ నొప్పులు విపరీతంగా వచ్చి బాధపడుతూ ఉంటారు. ఆవాలను ముద్దగా నూరి కీళ్ళపై రాసిన కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయండి. ఆవాలనేది ముద్దగా నూరి కీళ్ళపై రాస్తే కీళ్ళ నొప్పులు అనేవి త్వరగా మటుమాయం అయిపోతాయి అన్నమాట. ఇదేనండి ఈరోజుకి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.